గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ఓకే, మనం లాస్ట్ పేరాగ్రాఫ్లో ఆల్మోస్ట్ లాస్ట్ పేరాగ్రాఫ్లో ఉన్నాం. ఓకే, సో వేర్ ఆర్ వి? For then only we shall realize the necessity of becoming a nation and seriously think of the ways. So ఏమంటే they prefer the expression the Indian nation. I am of the opinion that in believing that we are a nation, what is that? We are cherishing a great delusion. Okay. How can people divided into several thousands of caste be a nation? So దేశంలో ఇన్ని వేల కులాలు ఉన్నప్పుడు హలో కొద్దిగా మ్యూట్ చేసుకోండమ్మా, మాట్లాడకండి. So for then only we shall realize the necessity of becoming a nation and seriously think of the ways and means of realizing the goal. సో నేషన్ కావాలనుకుంటే ఫస్ట్ మన కులాలన్నింటినీ వదిలిపెట్టాలి, అప్పుడే మనం నేషన్ అయ్యేదానికి అవసరం అవుతుంది అని అతను చెప్పుకొని వస్తున్నాడు. ద రియలైజేషన్ ఆఫ్ దిస్ గోల్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అయితే ఈ కోరిక ఏది, మనం నేషన్ కావాలనే కోరిక, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అంత ఈజీ అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే యాజ్ ఇన్ ఇండియా దేర్ ఆర్ క్యాస్ట్. ఎందుకంటే ఇండియాలో కులాలు ఉన్నాయి. The castes are anti-national. కులాలు అనేటివి anti-national. In the first place, because they bring about separation in social life. And why? Because the caste bring separation. They separate the society. సొసైటీని సెపరేట్ చేస్తూ ఉంటాయి, మొత్తం గ్రూపులుగా విడగొడుతూ ఉంటాయి. సో మనము అనే భావన పోతూ ఉంటుంది. దే ఆర్ యాంటీ-నేషనల్ ఆల్సో బికాస్ దే జనరేట్ జెలసీ అండ్ యాంటిపతి బిట్వీన్ క్యాస్ట్. అంతేకాదు, ఒక కులం పైన ఒకరి పైన ఇంకో కులం పైన ఒక రకమైనటువంటి ద్వేష భావన, జలసీ భావన అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ వీ మస్ట్ ఓవర్కమ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇఫ్ యూ విష్ టు బికమ్ ఏ నేషన్ ఇన్ రియాలిటీ. అయితే నిజంగా మనం దేశం కావాలి, నేషన్ కావాలి అనుకుంటే ఈ డిఫికల్టీస్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఫార్ ఫ్రాటర్నిటీ కెన్ బి ఏ ఫ్యాక్ట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఏ నేషన్. ఫ్రాటర్నిటీ అనేది ఒక నేషన్గా మారితే మాత్రమే ఫ్రాటర్నిటీ అనేది సాధ్యమవుతుంది, సౌభ్రాతృత్వం అనేది సాధ్యమవుతుంది. దట్ మీన్స్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్లీహుడ్. వితౌట్ ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ విల్ బి నో డీపర్ దాన్ కోట్స్ ఆఫ్ పెయింట్. ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ లేకపోతే లిబర్టీ అనేది ఇట్స్ ఓన్లీ ఏ కోట్స్ ఆఫ్ పెయింట్. పెయింట్ ఎంత ఉంటుంది అంతమందమే ఉంటుంది. చెప్పు. ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, ఫీలింగ్ ఆఫ్ బ్రదర్లీహుడ్. మనమంతా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని అనుకునే భావన అన్నట్టు. ఓకే, అలా అటువంటి భావన ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? ఉంది సార్. దేశంలో ఉందా? మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మన అన్నదమ్ములు అనే భావన ఉందా? అంటే ఇప్పుడు అవుతుంది కదా సార్. మామూలుగా ఎప్పుడైతే మొత్తము క్యాస్ట్ అంటే ఇట్లా రిలీజియన్ అని ఇప్పుడు ఉండే అని ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది కదా సార్. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా వెరీ గుడ్. ఓకే, క్యాస్ట్ అనే భావన తగ్గుతుంది, కానీ అయినప్పటికీ సౌభ్రాతృత్వం, అందరూ మన వాళ్ళే అనుకునే భావన అనే ఇంకా లేదు సార్. అంత ఆనం లేదని మామూలు కొంచెం అవుతుంది. ఎందుకంటే మనం విడిపోతున్నాం. ఒక క్యాస్ట్ ఒకటే కాదు, క్యాస్ట్ కానీ రిలీజియన్, ప్రాంతం. ఓకే సార్, రిలీజియన్స్ ఆల్సో. విత్ ఇన్ ద విలేజ్, ఒక విలేజ్ లోనే సౌభ్రాతృత్వం ఉందా, ఫ్రాటర్నిటీ ఉందా? అవును సార్. ఇది మీ వాడ మా వాడ అని ఇట్లా మొత్తం సొసైటీ అంతా విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీధులు చూడండి, అన్ని కులాల పేరుతో ఉంటాయి వీధులు. అవును సార్, ఉంటాయి. అందరూ ఒక ఓకే, సో ఇట్లా విడిపోవడం అనేది మన ఇండియన్ సైకిలో బాగా డీప్ గా ఉందన్నట్టు. సో మనం అంతా ఒకటి అనే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే వాళ్ళకు నేషనలిస్టిక్ మూవ్మెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ తీసుకుందాం. ఫ్రాన్స్ లో ఉండే వాళ్ళందరూ మనమంతా ఒకటే, మనమంతా ఫ్రెంచ్ వాళ్ళు అని అనుకుంటారు. జర్మనీ వాళ్ళు తీసుకుంటే మనమంతా జర్మనీ వాళ్ళు అనుకుంటారు. డచ్ వాళ్ళు తీసుకుంటే మనమంతా డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటే, బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటే మనమంతా బ్రిటిష్ వాళ్ళు, మనమంతా ఒకటే అనే భావన వాళ్ళలో ఉంది. మరి ఇండియాలో ఉన్న వాళ్ళము మనమంతా భారతీయులము అనే భావన ఉందా? ఏదో యుద్ధం వస్తేనో, కార్గిల్ వార్ వస్తేనో, లేకపోతే ఏది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ వస్తేనో
మనమంతా అనుకుంటాం మనం ఇండియా గెలవాలి, అది గెలవాలి అని. ఓకే, బట్ నిజంగా మనమంతా ఇండియా అనే భావన ఉందా? లేదు. ఎందుకురా అంటే మనం విడిపోయే ఉన్నాం. మరి ఈ భావన రావాలంటే ఈ భావన వస్తేనే మనకు నేషన్ అవుతాం. నేషన్ అంటే జాతి. నేషన్ అంటే ఏంటి? ఒక జాతిగా మారుతాం. అంతవరకు ఒక జాతిగా మారలేము. ఓకే, Yes, sir. ఎప్పుడైతే జాతిగా మారలేమో ఈ ఫ్రాటర్నిటీ అనేది కూడా సాధ్యం కాదు. ఫ్రాటర్నిటీ సాధ్యం కానప్పుడు ఈక్వాలిటీ, లిబర్టీ అనేది కూడా ఉండదు. ఒకదానికి లింక్ ఉంటుంది అన్నట్టు. సో వీటన్నిటికీ మూలం ఏమరా అంటే మనమంతా ఒకటే అనే భావన రావాలి. అలా వచ్చేంత వరకు మన దేశం ప్రాబ్లంలోనే ఉంటుంది, కష్టాల్లోనే ఉంటుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు తీసుకోండి, వాళ్ళంతా ఒకటే అనే భావన ఉంది. ఏమి ఇప్పుడు చైనాకి ఇండియాకి, ఇండియా బాగా డెవలప్ అవుతుంది, ఓకే, నో ప్రాబ్లం. చైనా కూడా ఒకవైపు డెవలప్ అవుతుంది. చైనాకు ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈవెన్ యుద్ధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, అవును సార్. కానీ కాకపోతే చైనీస్ వాళ్ళు బయటి కంట్రీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని అంటే ఏ వాళ్ళు వచ్చకుండా వాళ్ళ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని బయట వాళ్ళకి అమ్ముతున్నారు కదా సార్. దానివల్ల చైనాకి డిమాండ్ ఎక్కువ ఉంది ఇంకా. ఎస్, అవన్నీ పక్కన పెట్టు. ఈవెన్ మన దేశంలో కూడా ఇండస్ట్రియల్ గా మనం డెవలప్ అవుతున్నాం, దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. అయితే ఒకటే ఒక Yes, sir. ప్రాబ్లం ఏంటంటే చైనాకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే చైనా వాళ్ళకి యూనిటీ ఉంది, మన దేశంలో యూనిటీ లేదు. యూనిటీ లేదు. ఉందా? Yes, sir. లేదు సార్, లేదు. లేదు. ఈవెన్ విత్ ఇన్ ఒక స్మాల్ విలేజ్, ఒక 150 100 కుటుంబాలు ఉండే విలేజ్ తీసుకుందాం, అక్కడైనా వాళ్ళు మనమంతా ఒకటి అనే భావన ఉంటుందా? లేకుండా సార్, ఎక్కడ లేకుండా అసలు ఏ కులాలు ఊర్లో లేకుండా. కులాలుగా విడిపోతాము, మతాలుగా విడిపోతాము, రకరకాలుగా ఎట్లా విడగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ మనం ఒకటి అనే భావన లేదు. ఈవెన్ స్మాల్ విలేజ్ లో లేనటువంటి ఐక్యత మన మొత్తం ఇండియాలో ఆ ఐక్యత రావాలంటే ఎంత కష్టం ఆలోచించండి. అవును సార్. అందుకని అంబేద్కర్ ఏమంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అంటున్నాడు. ఎంత డిఫికల్ట్ టాస్క్ అయినా సరే మనం దాన్ని సాధించాలి అంటున్నాడు. మనం సాధించాలి అంటే ఈ కులాలన్నీ పోవాలి ఫస్ట్ థింగ్. అందుకనే చెప్తున్నా యాంటీ సోషల్ అంటున్నాడు, యాంటీ సోషల్ అండ్ యాంటీ నేషనల్. ఏది? క్యాస్ట్ అనేటివి యాంటీ సోషల్ అండ్ యాంటీ నేషనల్. But there can be no gain saying that political power in this country has too long been the monopoly of a few, and the many are not only beast of burden but also beast of prey. ఇంకోటి ఏమంటున్నా అంటే పొలిటికల్ పవర్ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొంతమంది చేతుల్లోనే ఉంది. ఓకే, కొంతమంది మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. పరిపాలించే వాళ్ళు పరిపాలింపబడుతూనే ఉన్నారు. అంటే కింద ఉన్న వాళ్ళు కిందనే ఉన్నారు, పైన ఉన్న వాళ్ళు పైనే ఉన్నారు. ఈవెన్ దో వీ హ్యావ్ బికమ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 70 years అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏమైతుంది? ఎవరైతే ఇంతకాలం పరిపాలిస్తున్నారో వాళ్ళే పరిపాలిస్తున్నారు. వాడు చచ్చిపోతే వాడి కొడుకో, వాడి పెళ్ళామో, వాడి అల్లుడో వాళ్ళ కుటుంబంలోని సభ్యులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. కానీ వేరే వాళ్ళని కానిస్తున్నారా? ఓకే, కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీలు వస్తున్నారు. కానీ లేని రిజర్వేషన్ వల్ల సార్, రిజర్వేషన్ వల్ల కొంతమంది ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు. అంతే సార్. అదర్వైజ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేకపోతే లేదు. ఇప్పుడు జనరల్ కేటగిరీ కింద ఉన్నటువంటి ప్లేస్ లో ఒక ఎస్సీ గాని ఎస్టీ గాని వాళ్ళని క్యాండిడేట్ ఉన్నాడు సార్, ఉన్నాడు. కానిస్తారా? వాళ్ళని కానీ సార్ వాళ్ళని క్యాండిడేట్ ని పెట్టనియరు. రెడ్డిస్ ఎవరినో ఒకరిని పెడతారు. ఓన్లీ ఓసీలు మాత్రమే ఉంటారు అన్నట్టు. ఓకే, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల పాపులేషన్ ఆల్మోస్ట్ ఆల్ 80% ఉంటుంది. ఓకే, 80 to 90% ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ కమ్యూనిటీ యొక్క పర్సెంటేజ్ నాట్ ఈవెన్ 10%. వాళ్ళు 10% ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన వాళ్ళందరూ మన ఓట్లు ఉపయోగించుకొని వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి ఎందుకు ఇలా అవుతుందంటే విడిపోవడం మనలో. ఈవెన్ ఇప్పుడు ఎస్సీల్లో కూడా యూనిటీ ఉందా? పోతే పోనీ చెప్పండి. ఎస్సీలో అంటే కొంచెం ఉంటుంది సార్ యూనిటీ. ఎందుకంటే ఎస్సీలో అంటే మాకు తెలియదు కానీ క్రిస్టియన్స్ లో యూనిటీ ఉంటుంది సార్ మాకు తెలిసినంత వరకు. మా సైడ్ అయితే క్రిస్టియన్స్ లో యూనిటీ ఎక్కువ ఉంటుంది. రిలీజియన్ అయితే ఎస్సీల్లో కూడా ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా మళ్ళీ కులాల పరంగా విడిపోతున్నారు. ఈవెన్ క్రిస్టియానిటీ చేరిన తర్వాత కూడా కులాల్ని మర్చిపోవడం లేదు. అవునా కదా? అవును సార్. మరి ఎలా ఉంటుంది యూనిటీ? అంటే అక్కడ యూనిటీ వాళ్ళలో ఎప్పుడు ఉంటే అంటే
మనం ఏదైనా ప్రాబ్లం చేస్తే వాళ్ళు యూనిటీ లెక్క చూపెడతారు. అది అంటే ఏదైనా వాళ్ళు యూనిటీ. ప్రాబ్లం వచ్చినప్పుడే చూపిస్తారు. అవును సార్ అది. ఓకే, అది ఆ యూనిటీ ఎంతవరకు ఉంటుంది? మతం వరకే ఉంటుంది. సో సమాజం ఆ, వరకు ఉండదు సార్, అట్లా ఉండదు. అది నేను చెప్పేది. ఇప్పుడు మతం అనేది ఇంపార్టెంట్ కాదు మనకు. ఓకే, ఎస్ సార్. యూనిటీ అనేది ఇంపార్టెంట్. యూనిటీ అనేది ఎంతవరకు వస్తుంది అంటే ఏదైనా మతానికి ప్రాబ్లం వస్తే మతం కోసం పోరాడతాం మనం. అవును సార్. కులానికి ప్రాబ్లం వస్తే కులం కోసం పోరాడతాం. కానీ సమాజానికి యూనిటీ కోసం అందరూ యూనిటీ ఉండాలని ఎవరు పట్టించుకోరు. అది అది మెయిన్ కావాల్సింది ఆ, ఏమన్నా అంటే మనమంతా భారతీయులం, మనమంతా క్రిస్టియన్లో, లేకపోతే మనమంతా ఎస్సీలో, మనమంతా ఎస్టీలు, మనమంతా బీసీలు అనేటటువంటిది యూనిటీ కానే కాదు. ఎస్ సార్. ఓకే, మనమంతా భారతీయులము అనేటటువంటి యూనిటీ ఉందా? సార్ అంటే ఇంకా మనం అంటే భారతీయులం అంటే దానికన్నా మనం అందరము అంటే హ్యూమన్ బీయింగ్స్ అనే అంటే ఇట్లా మనుషులం అనేది ఇంకా అది కూడా అవసరం లేదు మనకు. ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుతున్నాం. ఈ లెసన్. మనం దేశం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఓకే సార్, లెసన్. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ అదే చెప్తున్నాడు, మన దేశం యునైటెడ్ గా ఉండాలంటే, మన దేశం యొక్క ఏది సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాలంటే, డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అర్థమైందా? సో ఓకే సార్. తోటి మతం వాడు మాత్రమే నావాడు అనుకోవడం గొప్ప విషయం కాదు. అవును సార్. ఈవెన్ పరమతం వాడు కూడా మనవాడే, పర క్యాస్ట్ వాడు కూడా మనవాడే అనుకోవడమే గొప్పతనం. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే, వేరే వాళ్ళు కూడా, వేరే కులం వాళ్ళు, వేరే మతం వాళ్ళు కూడా, వాళ్ళు కూడా మన వాళ్ళే. మొత్తం మనమంతా ఒక భారతీయులం, మనం అంతా ఒకటి అనే భావన ఏ రోజైతే వస్తుందో అప్పుడు మన దేశం డెవలప్ అవుతుంది. అంతవరకు డెవలప్ అయ్యేదానికి అవకాశం లేదు అని చెప్తున్నాను. ఇంకోటి, పరిపాలన అనేది అందరికీ సమానంగా రావాలి. అంటే ఇది చూడండి, మనకు పొలిటికల్ డెమోక్రసీ ఉంది. ఈ పొలిటికల్ డెమోక్రసీ అంటే ఏంటి? అందరూ సమానం రాజకీయ, సమానం, కానీ ఎవరైనా ఇంటికి కావచ్చు. ఎవరైనా కావచ్చు. నిజంగా అయ్యేదానికి అవకాశం ఉందా? నిజంగా అంటే కావడానికి ఛాయిస్ అయితే మనీ ఉండాలి సార్, మెయిన్ గా మనీ ఉంటేనే. డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటే కానీ కాలేరు అన్నాడు. ఓకే, కాదు. వేరే వాడు ఎవడన్నా నిలబడినా వాడిని తొక్కి పడేస్తారు, వాడిని పైకి రాని. ఆ, ఓకే, అవును సార్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు పొలిటికల్ డెమోక్రసీనే లేనప్పుడు సోషల్ డెమోక్రసీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే పొలిటికల్ డెమోక్రసీ ఓన్లీ కాన్స్టిట్యూషన్ లో ఉంది అని అది ఇంకా అమల్లో లేదు. అది ఓన్లీ ఓటు వేసే వరకే మనకు పొలిటికల్ డెమోక్రసీ ఉంది. ఎస్ సార్. రాజకీయంలోకి రావడానికి పొలిటికల్ డెమోక్రసీ లేదు. అందుకనే ఇతను ఏమంటాడంటే చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేస్తున్నాడు చూడండి. బట్ దేర్ కెన్ బి నో గెయిన్ సేయింగ్ దట్ పొలిటికల్ పవర్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ టూ లాంగ్ బీన్ మోనోపలీ. మోనోపలీ అంటే పోటీ లేకపోవడం, సింగిల్ ఎజెండా. ఎవరో ఒకరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఒక ఎమ్మెల్యే తీసుకున్నాం అనుకోండి, వాడికి పోటీగా ఎవరు ఉండరు, వాళ్ళ కుటుంబాల వాళ్ళే ఉంటారు. ఓకే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు పోటీగా. ఓకే, వేరే బీసీనో ఎస్సీనో ఉండరు అన్నట్టు. ఒకవేళ వాడు చనిపోతే వాడి కూతురు ఇంకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను గద్వాల చెప్తాను, గద్వాల్లో డీకే. ఓకే, వాళ్ళ వంశమే. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా డీకే వాళ్ళ అల్లుడే, మేనల్లుడు. అర్థమైందా? కృష్ణమోహన్ రెడ్డి లేదు, డీకే భరసింహారెడ్డి భార్య వాళ్ళ అరుణమ్మ. ఓకే, వీళ్ళే వస్తారు. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ వాళ్ళ కుటుంబం వాళ్ళే. సో మనకు ఆప్షనే లేదు అసలు, ఇంకోటి చెప్పాలంటే. సార్ అవును, లేదా అంటే ఎవరి క్యాండిడేట్ ని మనం ఊహించుకోలేము, ఎవరన్నా వాళ్ళే నిలబడతారు. ఓకే, వాళ్ళు మనం ఏమనుకుంటాం, వీళ్ళు వేరే వాళ్ళు వేరే, అంతా ఒకటే. కానీ మనం వేరే వాళ్ళకు, ఓకే మనం తక్కువ కులం వాళ్ళకి లేకపోతే దళితులకు ఓటు వేద్దామంటే అసలు దళితులు నిలబడుకొని ఇస్తే కదా వేయడానికి. ఏ పార్టీ అయినా వాళ్ళకి సీట్ ఇస్తుందా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అందుకనే ఏమంటే ఇవన్నీ మోనోపలి, పోటీ లేకుండా వాళ్ళు గెలుస్తున్నారు. పోటీ లేదన్నట్టు, రాజకీయంలో పోటీ లేదు. ఓకే, ఫ్యూ అండ్ ద మెనీ ఆర్ నాట్ ఓన్లీ బీస్ట్ ఆఫ్ బర్డన్ బట్ ఆల్సో బీస్ట్ ఆఫ్ ప్రే. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే దే బికమ్ బర్డన్ టు ద సొసైటీ, బరువు అయిపోయినారు. అండ్ బీస్ట్ ఆఫ్ ప్రే అంతేకాదు, వాళ్ళు సమాజాన్ని వేటాడుతున్నారు. బీస్ట్ అంటే జంతువులు, క్రూర మృగాల్లాగా మారిపోయినారు. దిస్ మోనోపలీ హ్యాస్ నాట్ merely deprived them of their chances of betterment, it has sapped them of what may be called the significance of life. సో ఈ మోనోపలీ వల్ల
ఈ దళితులు ఎవరైనా డౌన్ ట్రాడన్ వాళ్ళంతా కూడా ఎంతో కాలంగా పరిపాలించబడుతున్నారు, కానీ పరిపాలించడము అనేది వాళ్ళకి రావడం లేదు. సో వాళ్ళ లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది. దీస్ డౌన్ ట్రాడన్ క్లాసెస్ ఆర్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ గవర్నర్. సో ఈ దళితులంతా కూడా డౌన్ ట్రాడన్ అంటే తక్కువ కులం వాళ్ళు అని, వీళ్ళంతా కూడా ఏమైపోతున్నారంటే టైర్డ్, అలసిపోయినారు అన్నట్టు. ఇంతకాలం పరిపాలించబడ్డం అనేది దానికి అలసిపోయినారు. అండ్ నౌ దే వాంట్ టు రూల్, దే వాంట్ టు బికమ్ లీడర్స్, దర్ ఇంపేషెంట్ టు గవర్న్ దెమ్సెల్స్. వాళ్ళు పరిపాలించాలనే కోరిక పెరుగుతుంది. ది సర్జ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇన్ ద డౌన్ ట్రాడన్ క్లాసెస్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు డివాల్వ్ ఇన్ టు క్లాస్ స్ట్రగుల్ ఫర్ క్లాస్ వార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, ఈ మొనోపలి ఇలాగే కంటిన్యూ అయ్యి వాళ్ళను రాజకీయాలకి రాకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఒక క్లాస్ వార్ అవుతుంది. క్లాస్ వార్ అంటే ఏంటి? కులాల మధ్య యుద్ధం, కులాల మధ్య యుద్ధం. ఇట్ వుడ్ లీడ్ టు ఎ డివిజన్ ఆఫ్ ద హౌస్. మొత్తం హౌస్ అంతా డివైడ్ అయిపోతుంది. అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ డివైడ్ అయిపోతుంది. పార్టీల పరంగా కాదు డివైడ్ అయ్యేది, కులాల పరంగా డివైడ్ అయిపోతుంది. ఇలా డివైడ్ అయిపోయింది. దట్ వుడ్ ఇండీడ్ బి ఎ డే ఆఫ్ డిజాస్టర్. ఏ రోజైతే అలా డివైడ్ అయిపోతుందో అది ఒక పెద్ద డిజాస్టర్. For as has been well said by Abraham Lincoln, a house divided against itself cannot stand very long. ఎప్పుడైతే హౌస్ అనేది డివైడ్ అయిపోయిందంటే, పార్టీల పరంగా డివైడ్ అయితే ఓకే, పార్టీల పరంగా కాకుండా ఈ కులాల పరంగా లేకపోతే మతాల పరంగా డివైడ్ అయిపోయిందంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి డిజాస్టర్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ డిజాస్టర్. Therefore, sooner room is made for the realization of their aspirations. కాబట్టి వీలైనంత తొందరగా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ద బెటర్ ఫర్ ద ఫ్యూ, ద బెటర్ ఫర్ ద కంట్రీ. అలా చేస్తేనే మంచిది. ఓకే, ద సూనర్ ద రూమ్ ఈజ్ మేడ్. వాళ్ళకి అవకాశం ఇస్తే అది బెటర్ ఫర్ ద ఫ్యూ. ఆ కొంతమందికి ఎవరు మైనారిటీ వాళ్ళకి మంచిది, ద బెటర్ ఫర్ ద కంట్రీ, దేశానికి కూడా మంచిది. ద బెటర్ ఫర్ ద మెయింటెనెన్స్ ఫర్ ఇట్స్ ఇండిపెండెన్స్, మన స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి కూడా మంచిది. ద బెటర్ ఫర్ ద కంటిన్యూయన్స్ ఇన్ డెమోక్రటిక్ స్ట్రక్చర్. మన డెమోక్రసీ కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. This can only be done by the establishment of equality and fraternity in all spheres. So ఇది ఇలా కావాలంటే ఏం చేయాలా? ఇలా అందరికీ అవకాశం కావాలంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు అచీవ్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ సమానత్వాన్ని సాధించాలి. ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వాన్ని సాధించాలి ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. అన్ని రకాలుగా ఇది అన్ని పద్ధతుల్లో చేయాలి. చూడండి, మనం ఎంత అనుకున్నా, కులాలు లేవు అనుకున్నా కూడా పెళ్లిళ్ళకి వచ్చేలకు కులాలే ఇంపార్టెంట్ అయిపోతుంది. అవునా కదా? ఎవరైనా అరేంజ్డ్ మ్యారేజెస్ లో వేరే జరుగుతాయా? అసలు సార్ 1% జరగవు, అసలు 1% జరగవు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ 1% ఏమైనా సిటీస్ లో ఏమైనా జరుగుతాయేమో కానీ పల్లెటూర్లలో అసలు ఆ ఆలోచన కూడా రాదన్నాడు. ఓకే, పెళ్లి అంటే ఫస్ట్ కులం చూస్తారు. ఈవెన్ విత్ ఇన్, ఇప్పుడు నువ్వు చెప్పావు క్రిస్టియానిటీలో, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా కులాలు చూస్తారు. ఓకే, ఎందుకంటే క్రిస్టియన్స్ లో ఈవెన్ అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు క్రిస్టియానిటీలో. ఓకే, మరి ఎస్సీ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళని ఈ రెడ్డి కన్వర్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీలోకి రాణిస్తారా? ఓకే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళు రాణిస్తారా వేరే వాళ్ళని? ఒక ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ని రాణిస్తారా? నో వే. మరి ఎక్కడుంది? అనిల్ బ్రాహ్మణ్, అతను తెలుసా నీకు? అనిల్, బ్రదర్ అనిల్, ఫస్ట్ అతను బ్రాహ్మణ్ కన్వర్టెడ్. ఓకే, బ్రాహ్మణ్ అతను బై క్యాస్ట్ ఈజ్ ఎ బ్రాహ్మణ్ అండ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. అర్థమైందా? ఓకే సార్. ఓకే, దట్ ఈస్ వై ఐ హావ్ లేడ్ సో మచ్ స్ట్రెస్ ఆన్ దెమ్. ఆయన ఎస్సీ కాదు, అది ఎస్సీ కన్వర్ట్ కాలే, బ్రాహ్మణ్ కాబట్టి అప్పర్ కాస్ట్ కాబట్టి చేసుకున్నారు. ఓకే, సో దట్ ఈస్ వై ఐ హావ్ లేడ్ సో మచ్ స్ట్రెస్ ఆన్ దెమ్. అందుకే నేను దీనిపైన చాలా స్ట్రెస్ ఇస్తున్నాను. ఇండిపెండెన్స్ ఈజ్ నో డౌట్ ఏ మ్యాటర్ ఆఫ్ జాయ్. ఇంకోటి చెప్తున్నాను, మనకు స్వతంత్రం అనేది చాలా ఆనందమైనటువంటి విషయమే. స్వతంత్రం అనేది ఆనందమైనటువంటి విషయమే. Let us not forget that this independence has thrown on us great responsibilities. అయితే మర్చిపోకండి, ఈ ఇండిపెండెన్స్ అనేది మన పైన ఎన్నో బాధ్యతల్ని తీసుకొని వచ్చింది. సంతోషమైన విషయమే. ఓకే, పెళ్లి చేసుకుంటే చాలా సంతోషమే. పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకు స్వతంత్రం వచ్చేసింది, ఎంజాయ్ చేసేస్తున్నాం కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు
రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అవును సార్. టు ఇండిపెండెన్స్ వీ హ్యావ్ లాస్ట్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ బ్లేమింగ్ ద బ్రిటిష్ ఫర్ ఎనీథింగ్ గోయింగ్ రాంగ్. స్వతంత్రం రాకముందు ఏమైనా తప్పు జరిగితే మనల్ని ఎవరిని తిట్టేవాళ్ళము? బ్రిటిష్ వాళ్ళని. బ్రిటిష్ వాళ్ళని తిట్టేవాళ్ళం. మీరు తెలంగాణలో ఏమైనా తప్పు జరిగితే ఇంతకుముందు ఎవరిని తిట్టేవాళ్ళము? ఏమో సార్, ఆంధ్ర అంటే వాళ్ళని. ఆంధ్ర వాళ్ళని. మరి ఇప్పుడు ఏమైనా తప్పు జరిగితే ఆంధ్ర వాళ్ళని తిట్టగలమా? ఏం లేదు సార్, మన అంటే సీఎం ని వాళ్ళని చెప్తున్నాము. మనల్ని మనమే తిట్టుకోవాలి. సో స్వతంత్రం కూడా అటువంటిదే కదా. అవును సార్. స్వతంత్రం వీ హ్యావ్ లాస్ట్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ బ్లేమింగ్ ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళని బ్లేమ్ చేసే అవకాశం పోయింది స్వతంత్రం రావడం వల్ల. సో తెలంగాణ సపరేట్ కావడం వల్ల ఆంధ్ర వాళ్ళని తిట్టే అవకాశం పోయింది మనం. హియర్ ఆఫ్టర్ థింగ్స్ గో రాంగ్, ఒకవేళ ఇప్పుడు ఏదైనా తప్పులు జరిగితే వీ విల్ హ్యావ్ నో బడీ టు బ్లేమ్ ఎగ్జెప్ట్ అవర్ సెల్స్. ఇప్పుడే ఇక నుంచి ఏమైనా తప్పు జరిగితే మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎవరిని బ్లేమ్ చేయాలా? తప్పు మనమే బ్లేమ్ చేసుకోవాలి. దెర్ ఈస్ గ్రేట్ డేంజర్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ రాంగ్. అయితే తప్పనిసరిగా తప్పులు జరుగుతాయి, తప్పనిసరిగా తప్పులు అనేటివి జరుగుతాయి. టైమ్స్ ఆర్ ఫాస్ట్ చేంజింగ్, టైమ్స్ మారిపోతున్నాయి. పీపుల్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఆర్ బీయింగ్ మూవ్డ్ బై న్యూ ఐడియాలజీస్. మన జనాలే కొత్త కొత్త ఐడియాలజీస్, కొత్త కొత్త పద్ధతులు. ఎస్, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం అన్నట్టు కొత్త కొత్త సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నారు. దే ఆర్ గెటింగ్ టైర్డ్ ఆఫ్ గవర్నమెంట్ బై ద పీపుల్. సో ఈ గవర్నమెంట్ బై ద పీపుల్ అనేది అని కొంతమంది ఇష్టపడడం లేదు. They are prepared to have governments for the people and are indifferent whether it is government of the people and by the people. If you wish to preserve the constitution, so they are prepared to have governments for the people. ప్రజల కోసం గవర్నమెంట్ ఉండాలి కానీ ప్రజల చేత గవర్నమెంట్ కొంతమంది ఇష్టపడడం లేదు. అంటే మమ్మల్ని ఎవరు ఎన్నుకోవద్దు, మేమే డిక్టేటర్లు, ఓకే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు, ఓకే అనేటటువంటి సిద్ధాంతం. ఏం కావాలో అది మేము చేస్తాం అంతే. అంతే, మీరు ఓటేయండి అంతే. ఓటేసిన తర్వాత మీరు మమ్మల్ని ఏం అడగండి, మేమేం చేస్తే అది మీరు ఫాలో కావాలి అంతే. అండ్ యూ షుడ్ నాట్ క్వశ్చన్. అటువంటి జనాలు బాగా పెరిగిపోతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్. ఇఫ్ యూ విష్ టు ప్రిజర్వ్ ద కాన్స్టిట్యూషన్, సో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే, మన రాజ్యాంగంలో డెమోక్రసీ ఎలా ఉందో దాన్ని అలాగే కాపాడుకోవాలనుకుంటే, in which we have sought to enshrine the principle of government of the people, for the people and by the people. సో మన రాజ్యాంగంలో ఏముంది? గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఈ మూడు సిద్ధాంతాలు మనం కాపాడుకోవాలంటే let us resolve not to be tardy in the recognition of the evils that lie across our path and which induce people to prefer government for the people over government by the people, not to be weak in our initiative to remove them. సో దీన్ని ఎట్లయినా తీసేసి, కొంతమంది రాజకీయ నాయకులు తప్పనిసరిగా అటువంటి వాళ్ళు ఉంటారు, భూస్వాములు ఉంటారు కదా, ఓకే, వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఇష్టం, నేను ఏం చెప్తే అది వినాలి అంతే, వాళ్ళు ఎవరు చెప్పడానికి, ప్రజలు ఎవరు చెప్పడానికి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓటేపించుకున్నాం, వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా అని అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మొన్న తాడిపత్రిలోనే ఎక్కడ అనంతపురం డిస్టిక్ లో వాళ్ళు మా ఊరికి రోడ్డు వేయండి అని ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యే ఏమన్నా 2,000 రూపాయలు తీసుకొని ఓటేసినాడు, నీకేం హక్కు ద్రాక్షలు అన్నా. నిజమే కదా, ఏమి? కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ బై ద పీపుల్ అనేది ఇష్టం లేదు, ప్రజల చేత గవర్నమెంట్ అనేది అవసరం లేదు. మేమే గవర్నమెంట్, మీరు సపరేట్, మేము చెప్పింది మీరు వినాలి అంతే, మీరు చెప్పింది నేను వినాల్సిన అవసరము లేదు. ఓట్లు వచ్చినప్పుడు ఓటు వేయండి అంతే, దానికి కావాల్సిన డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాం మేము అనేటటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చేసాయి. అంటే మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ గెటింగ్ డ్యామేజ్, మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ చాలా డేంజర్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ పెరిల్. ఇంకా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, ప్రతి ఒక్కరిది కావాలంటే దీనికి అడ్డంకిలు ఉన్నటువంటి ఈ కులాలు మతాలు మనమంతా ఒకటి అనే భావన రానంత వరకు ఇది సాధ్యమయ్యే పని కాదు. ఓన్లీ వే టు సర్వ్ ద కంట్రీ, ఐ నో ఆఫ్ నో బెటర్. సో ఇంతకంటే మంచి పద్ధతి నాకైతే తెలీదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అని అంబేద్కర్ లాస్ట్ ఈ స్పీచ్ ని ముగిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, సేమ్ స్పీచ్ అయితే మొత్తం అంతా లేదు, కొద్దిగా దాన్ని కాంపాక్ట్ చేసి సినిమాలో పెట్టారు. ఇది డైరెక్ట్ అంబేద్కర్ కాదు, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, ఒకసారి వీడియోని చూడండి మీరు అందరూ కూడా. ఓకే, ఒక్క నిమిషం. Yes.
तजम्मुल हुसैन साहब ने पाकिस्तान के उसका- संविधान की चर्चा की। जनाब सदर साहब, हम पर पाया है। आखिरी ऐतिहासिक वक्ता के रूप में खड़े हुए। Sir, Tag looking it in, back sir. on the work of the Constituent Assembly, it will now be 2 years, 11 months, and 17 days since it first met on the 9th of December 1946. During this period, the Constituent Assembly has altogether held 11 sessions. These 11 sessions of the Constituent Assembly have consumed 165 days. Out of these, the Assembly spent 114 days for a consideration of the draft Constitution. Coming to the drafting committee, it was elected by the Constituent Assembly on 29th of August 1947. Since August 30th, it sat for 141 days, during which it was engaged in the preparation of the draft constitution. Mr. Naziruddin Ahmed has coined a new name for the drafting committee. He calls it a drifting committee. Mr. Naziruddin must no doubt be pleased with his hit, but he evidently does not know that there is a difference between drift without mastery and drift with mastery. If the drafting committee was drifting, it was never without mastery over the situation. It was not merely angling with the off chance of catching a fish. It was searching in known waters to find the fish it was after. I'm glad to find that with the exception of a solitary member, there is a general consensus of appreciation from the members of the Constituent Assembly of the work done by the drafting committee. I feel so overwhelmed that I cannot find adequate words to express fully my gratitude to them. I came into the Constituent Assembly with no greater aspiration than to safeguard the interests of the scheduled castes. I had not the remotest idea that I would be called upon to undertake more responsible functions. The credit that is given to me does not really belong to me. It belongs partly to Sir Benegal Narsingh Rao, the constitutional advisor to the Constituent Assembly, who prepared a rough draft of the Constitution. Much greater share must go to Mr. S.N. Mukherjee, the chief draftsman of the Constitution. On the 26th January 1950, India would be a democratic nation, in the sense that India from that day would have a government of the people, by the people, and for the people. A thought comes to my mind. What would happen to her democratic constitution? Will she be able to maintain it, or will she lose it again? If we wish to maintain democracy not merely in form, but also in fact,
What must we do? The first thing in my judgment we must do is to hold on to constitutional methods of achieving our social and economic objectives. It means we must abandon the bloody methods of revolution. It means that we must abandon the method of civil disobedience, non-cooperation, and satyagraha. Where constitutional methods are open, there can be no justification for these unconstitutional methods. These methods are nothing but the grammar of anarchy. And sooner they are abandoned, the better for us. The second thing we must do is to observe the caution which John Stuart Mill has given to all who are interested in the maintenance of democracy. Namely, not to lay their liberties at the feet of even a great man, or to trust him with power which enables him to subvert their institutions. This caution is far more necessary in the case of India than in case of any other country. For in India, bhakti, or what may be called the path of devotion or hero worship, plays a part in its politics unequaled in magnitude by the part it plays in the politics of any other country in the world. The third thing we must do is not to be content with mere political democracy. These principles of liberty, equality, and fraternity are not to be treated as separate items in a trinity. Liberty cannot be divorced from equality. Equality cannot be divorced from liberty. Nor can liberty and equality be divorced from fraternity. On the 26th of January 1950, we are going to enter into a life of contradictions. In politics, we will have equality. And in social and economic life, we will have inequality. In politics, we will be recognizing the principle of one man, one vote, and one vote, one value. In our social and economic life, we shall, by reason of our social and economic structure, continue to deny the principle of one man, one value. How long shall we continue to live this life of contradictions? How long shall we continue to deny equality in our social and economic life? If we continue to deny it for long, we will do so only by putting our political democracy in peril. We must remove this contradiction at the earliest moment, or else those who suffer from inequality will blow up the structure of this political democracy so laboriously built up by this assembly. डॉक्टर अंबेडकर के बोले गए शब्द आज भी जैसे इस सदन में गूंजते रहते हैं। अब सिर्फ एक काम बचा था, संविधान का अनुमोदन और उस पर सारे सदस्यों के हस्ताक्षर। It now remains to put the motion moved by Dr. Ambedkar to the vote of the House. The question is that the constitutions settled by this assembly be passed. ఓకే రైట్ బాబు, విన్నారా ఇది? విన్నాను సార్, అర్థమైంది, సామాన్య అర్థమైంది. మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, మీ మొబైల్లో మన లింక్ ఉంది కదా, మన వెబ్సైట్ లింక్, దీంట్లో ఉంది, లింక్ ఉంది. హలో, ఎవరమ్మా అలా మాట్లాడుతున్నారు? నలుగురు లెఫ్ట్. ఓకే, వినడం. ఓకే సార్. 15 మంది ఉంటే 11 మంది అయినారు. రైట్. ఏమో మీ సెకండ్ ఇయర్ వాళ్ళ కథ నాకు అర్థమే అయితే లేదు. 11 మంది 15 మంది వచ్చి మళ్ళా మధ్యలో నలుగురు వెళ్తున్నారంటే ఏమనుకోవాలా? నేను అర్థమైతే లేదు. మీకు చదువు కావాలనే వద్దనే? ఇంకా ఒకటి ఉంది, ఏమరా అంటే
ఒక పీపీటీ కూడా, ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్లో నా ఫ్రెండ్, ఓకే, అతను తయారు చేశాడు. ఇది నాకు మంచిగా అనిపించి మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం ఈస్ లెస్. రేపు ఇది కంటిన్యూ చేద్దాం. ఓకే, ఓకే సార్. ఈ లెసన్ పైన ఒక పీపీటీ, అంటే ఇప్పుడు ఈ లెసన్ పైన ఓకే సార్. ఈ లెసన్ పైన ఒక పీపీటీ ఉంది, అది కూడా లింక్ ఇక్కడ పెట్టాను చూడండి, అన్నీ ఉన్నాయి. ఓకే, యువర్ సెల్ఫ్. ఓకే ఓకే సార్. ఓకే సార్. చూడొచ్చు. ఎవరైనా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో క్లాసెస్ కూడా పెట్టాను. జూమ్ క్లాస్ అవును సార్, జూమ్ క్లాస్ 1, 2 రికార్డ్ అయిందిలా బాబు. ఆ రోజు కరెంట్ పోయింది కదా. అవును సార్, ఆ రోజు మీరు మెసేజ్ పెట్టిండు వాట్సాప్ లో. థర్డ్ క్లాస్ అయింది. ఈ రోజు చెప్తా నేను. ఓకే, ఇదన్నీ మళ్ళీ మనం రేపు చూద్దాం. ఇది ఒకసారి చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు మొత్తం. ఓకే సార్. ఒకసారి మీరు చూసుకోరండి ఇది. ఓకే, వాట్సాప్. రైట్. సో విత్ దిస్ వన్ we close the session. మళ్ళీ నాకు ఫస్ట్ ఇయర్ ఉంది ఈరోజు. ఓకే సార్. ఇప్పుడు ఎవరో మనోజ్ వస్తున్నాడు, ఎవరో ఏం చేస్తాడో వచ్చి. బాయ్. ఓకే సార్, బాయ్.